బయట పోయి సీతారామయ్య గారికి ఫోన్ చేసి ఆ టెక్స్టైల్ మిల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోమని చెప్పండి. ఈ వ్యవహారాలన్నీ రోజు ఉండేవే కదండి. ముందు మీరు టిఫిన్ చేయండి. కొత్తగా మాట్లాడుతున్నానండి. శాంతి లేకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? శాంతి, డాడీ వచ్చేసారామా? డాడీ! ఓ మై స్వీట్. ఏమిటి డాడీ ఇంకా ఈ పాత అలవాటు? అలవాటు కాదమ్మా, ఆప్యాయత. ఆప్యాయతకి పాత కొత్త. ఊళ్ళో పెద్దలు మీకోసం వచ్చారు. వస్తున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ లక్ష్మి, లేట్ అయింది. మీకు ఇది మామూలేగా? అందుకే నా కోసం కనిపెట్టి కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పినా నాకు వినిపించదు. మీరు రాందే నాకు భోజనం చేయడానికి మనస్కరించదు. త్వరగా వడ్డించు, ఆకలిస్తుంది. ఎస్, నేనే మాట్లాడుతున్నా. వాట్? డోంట్ వరీ, నేను ఇప్పుడే వస్తున్నాను. లక్ష్మి, నేను అర్జెంట్గా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నువ్వు భోజనం చేస్తుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఫోన్ రాగానే భోజనం దగ్గర నుంచి లేచిపోవడమేనా? ఎంత అర్జెంట్ పని అయినా సరే మీరు భోజనం చేసి వెళ్ళాల్సిందే. నువ్వు ఇలా పట్టుపడితే కాదు. నేను ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళకపోతే ఫ్యాక్టరీ పని ఆగిపోతుంది, ₹1,00,000 నష్టం వస్తుంది. అంతేగా వస్తే రానండి. మనకి నష్టం వస్తుందని కాదు లక్ష్మి. నేను ఒక పూట భోజనం చేయకపోతే పోయేదేమీ లేదు. నేను ఇక్కడ 5 నిమిషాలు ఆలస్యం చేస్తే రేపు అక్కడ కొన్ని వందల కుటుంబాలకు భోజనం లేకుండా పోతుంది. మీరు ఎన్నైనా చెప్పండి, ఒక్క పూట కన్న కూతురు పక్కన కూర్చుని భోజనం చేసే తీరిక లేకపోయాక, కట్టుకున్న భార్య చేతి మీదుగా అన్నం తినే అవకాశం లేకుండా పోయాక, ఎందుకు ఈ లాభాలు? ఎవరి కోసం ఈ సంపాదన? ఇంతకంటే చాలని సంపాదన రోజులే నయం. ఉన్న దాంతో ఎంతో తృప్తిగా బిడ్డని మధ్యన కూర్చోపెట్టుకుని హాయిగా గడిపేవాళ్ళం. అవును లక్ష్మి, అప్పుడు మనకు ఒకే బిడ్డ. ఈనాడు మనకు సంపత్తో పాటు సంతానం కూడా పెరిగింది. కన్న బిడ్డలు కాకపోయినా మన ఉన్నతి కోసం చెమటోడ్చి కష్టపడే ప్రతివాడు మన బిడ్డే. నీ కోసం, నా కోసం, శాంతి కోసమే కాదు, ఆ శ్రమజీవుల కుటుంబాల మనుగడ కోసం నేను విశ్రాంతి అనేది మర్చిపోవాలి. ప్లీజ్ నన్ను వెళ్ళి. మెయిన్ సప్లై కరెక్ట్ గా ఉందా చూసాను సార్. మన ట్రాన్స్ఫార్మర్ చెక్ చేశారా? ఎవరికి చెక్ చేశారా? మెయిన్ స్విచ్ అని చూసారా? ఎస్ సార్. ఫైనల్. అప్పటి చాలు సార్. ఇప్పుడు స్టార్ట్ చేయండి. సారీ సార్, ఇట్స్ ఆల్ రైట్. ఎవ్రీబడీస్ మిస్టేక్.
ఓ గోపమ్ము ఇటు రావమ్ము ఈ దాసుడి తప్పు దండంతో సరి మన్నించవమ్ము ఈ దాసుడి తప్పు దండంతో సరి మన్నించవమ్ము ఓ కిష్టయ్యో రానుకోవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు సానిల్చవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు సానిల్చవయ్యో ఓ గోపమ్ము ఇటు రావమ్ము సొగసే నీ అల్లకల్లు కూడా సొగసే ఓ ముద్దుల గుమ్మ ఈ ఒకసారికి చిరాకు పరాకు పడబోతే తెలుసే ఇది రోజు ఉండే వరసే చిరుచీకటి పడితే కోగిట చేరగా తప్పించి పోతావే న్యాయము కాదిది సమయము కాదిది న్యాయము కాదిది సమయము కాదిది గోపమ్ము ఇటు రావమ్ము ఈ దాసుడి తప్పు దండంతో సరి మన్నించవమ్ము నీ గడసరి మాటలు కారడి చేష్టలు చాలవయ్యో ఓ కిష్టయ్యో రానుకోవయ్యో మదిలో తొలి రాత్రి తలపే మెదిలే నిన్ను చూస్తూ ఉంటే ఎదలో కోరిక కలుక్కుమంటుంటే ఇప్పుడే ఈ సరసాలన్నీ ఇప్పుడే ఈ ముచ్చటలన్నీ మురిపెము తీరగా హుళక్కి అవుతాయి నమ్మవే నా చెలి నమ్మకమేమిటి నమ్మవే నా చెలి నమ్మకమేమిటి గోపమ్ము ఇటు రావమ్ము ఈ దాసుడి తప్పు దండంతో సరి మన్నించవమ్ము ఈ దాసుడి తప్పు దండంతో సరి మన్నించవమ్ము ఓ కిష్టయ్యో రానుకోవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలవయ్యో ఓ గోపమ్ము రానుకోవయ్యో ఓ గోపమ్ము రానుకోవయ్యో ఏమిటమ్మా అంత శ్రద్ధగా చూస్తున్నావు? ఎవరి ఫోటోలవి? రండనే సమయానికి వచ్చారు. వీటిలో ఏ ఫోటో సెలెక్ట్ చేయాలో తెలియక సతమతం అవుతున్నాను. మా శాంతి తగిన కురవాణ్ణి చూసి మీరే సెలెక్ట్ చేయండి. మై గాడ్, నేను శాంతి తగిన కురవాణ్ణి సెలెక్ట్ చేయటమా? ఇంకా నయం, ఇందులో నేను ఎవరిని సెలెక్ట్ చేసినా చిచ్చే ముసలి సెలెక్షన్ అని మీ అమ్మాయి ఏసి నుంచి వెళ్ళిపోతుంది. చూడమ్మా, ఎందుకని మంచిది, మీ ఆయన నువ్వు కలిసి సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. హలో, ఏమిటవి? సమయానికి వచ్చావు కోడలి పిల్ల. ఇదిగో ఈ ఫోటోలు చూసి